నాలుగేది అక్క 6 ఉన్నాయి. ఈరోజు ఈ మేకను పట్టుకొచ్చిందంట అక్క. ఎంత పడింది అక్క మేక? 15,000 అంట అక్క మేక. కాకపోతే ఒక విషాదం ఏంటంటే మన అక్క మరకనైతే మేక మరకనే ఇంత మరకనే పులి ఎత్తపోయిందంట. ఎంత మేకనక్క? దీని జతలో మేకని ఆ లాస్ట్లో మేపుతా అంటే పులి అనేది వచ్చి ఎత్తిపోయిందంట. ఎట్లా ఎత్తిపోయింది అక్క? నువ్వు ఇక్కడ మేపుతాన్నావు, అది వచ్చి అట్లా ఎత్తుకోపోయింది. నిన్నేం చేయలేదా అదే? పులే లేకపోతే తోడేలా? మబ్బు కంటే కనపడలేదంట. అంటే సార్లు ఉన్నాయా పై మీద నల్లగా? కనపడలేదా? రూపం ఎట్లుందో తెలియదు, కాకపోతే ఎత్తుకొని పోయింది. చూడండి అక్క ఎంతగా కష్టపడుతుందో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శేషాచలం అడవుల్లో ఉన్నాం ఫ్రెండ్స్. మొన్న అమరావతి అక్క మేకలు ఇక్కడ మేస్తుంటే ఒక పులి అనేది వచ్చి తన మేకలో ఒకటైనటువంటి చిన్న మేక మరకని ఎత్తుపోయిందంట. ఎగ్జాక్ట్గా అక్కడంట ఫ్రెండ్స్ ఈ సంఘటన అయితే జరిగింది. ఒకసారి మనము వెళ్ళి చూద్దాము, ఏమన్నా క్లూ ఏమన్నా దొరుకుతుందేమో. ఫ్రెండ్స్, ఆ అక్క వండుకొని ఇక్కడ ఒక కొమ్మను, ఇక్కడ ఉన్నటువంటి ఈ కొమ్మను నరికి ఇక్కడ పెడతాంటే ఎగ్జాక్ట్గా అనేది అక్కడ ఒక చిన్న మరక అనేది ఉంటే మేక మరక, ఆమె ఇక్కడ కొట్టుకుంటూ ఉంటే పులి అనేది వచ్చి దాడి చేసి ఇట్లా లాక్కపోయిందంటే ఫ్రెండ్స్. చూద్దాము మనకేమన్నా కనిపిస్తాము. ఈ సరౌండింగ్లోనే అనేది ఈ సంఘటన అయితే జరిగిందంట. దాదాపుగా ఈ సరౌండింగ్లోనే ఏమన్నా ఉండొచ్చేమో, ఒకసారి చూద్దాం. చూడండి, దాదాపుగా మనము పేట దగ్గరికి అయితే వచ్చేసాం, కొండపేట దగ్గరికి. చూద్దాం ఏమన్నా క్లూ ఏమన్నా దొరకొచ్చాము. అందరూ అంటున్నారు 5-6 వీడియోలు పెట్టారు, పులి అయితే చూపించలేకపోయినారు అన్నారు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆ తర్వాత అనేది దాని టైము చెప్పలేము. అది ఈ టైంలో కనిపిస్తుంది, ఆ టైంలో అని కాదు. దాని టైం ఉంటే ఎప్పుడైనా కనిపించు, ఇప్పుడైనా కనిపించు, అక్కడైనా కనిపించు, చెప్పలేము ఫ్రెండ్స్. దాని టైం అంటూ రాలా, కనిపిల్లా. మీరే అట్లా అంటారు. హర్రర్ స్టోరీస్ క్రియేట్ చేసేవాళ్ళు దాదాపుగా ఒక హర్రర్ని గ్రాఫికల్గా చూపిల్లన్న వాళ్ళు ఒక వీడియోలో కాదు, 2 వీడియోలో కాదు, దాదాపుగా 5-6 వీడియోలు అయినా చూపిస్తారు. మనకు గ్రాఫికల్గా అనేది వద్దు, ఎగ్జాక్ట్లీగా ఉన్నట్లు చూపిద్దాము. గ్రాఫికల్ అనేది మనకు వద్దు ఫ్రెండ్స్. ఏదైనా నిజంగానే ఉండాలా. చూద్దాం, ఏమన్నా కనిపిస్తే మీకు ఖచ్చితంగా అనేది మేము చూపిస్తాము. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. చూడండి, ఇక్కడ నాదర్ చెట్టు అయితే ఉంది, ఎటువంటి క్లూ అయితే కనిపించలేదు. ఈ సరౌండింగ్లో అనేది ఒకసారి ఏదైనా పులి అనేది రుచి మరిగితే ఈ సరౌండింగ్లో అనేది ఉంటుంది, ఎక్కడికి పోదు. దానికైతే ఇక్కడ ఆహారం దొరికింది కాబట్టి ఈ సరౌండింగ్లోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్దు. ముందరికి వెళ్దాం, ఏమన్నా క్లూ ఏమన్నా కనిపిస్తుందేమో. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నది ఈ ఆకు. కొంతమంది అయితే దీన్ని బొద్దాకు అంటారు ఫ్రెండ్స్. ఈ ఆకునైతే మేకలు ఇష్టంగా తింటాయి. సో ఇక్కడైతే ఎటువంటి క్లూ అయితే లేదు. సో ఈ పొదల్లో చాటున ఏమన్నా ఉండొచ్చేమో, వెళ్దాము చూద్దాం. బై లక్ కనిపిస్తే మీకు ఖచ్చితంగానే చూపిస్తాం. ట్రై చేస్తూనే ఉన్నాము, కానీ కనిపించలేదు. అది మా తప్పు అయితే కాదు, ఉండేది ఉన్నట్టు చూపించడమే మన ఇది. క్రియేటివిటీ చేయడం మనకు అవసరం లేదు. చూద్దాం, ఏమన్నా ముందరికి వెళ్ళి చూద్దాము. ఏమన్నా కనిపించే సూచనలు ఉంటే ఖచ్చితంగా చూసాము. అక్క చెప్పింది కదా, అమరక్క పక్కన ఉన్నటువంటి మేక మరకనని. మీరు 15,000 మరక అన్నారే, 15,000 మేక అన్నారే, ఆ మేక అనుకున్నారు. ఆ మేక పక్కన అయితే ఉంది చిన్న మేక మరక, దాన్ని అయితే లాక్కుపోయిందంట. నేను అడిగాను, నల్ల సార్లు ఉన్నాయా అంటే పైపైన అంటే ఆమె నేను చూడలేకపోయినాను, కొంచెం కళ్ళు మబ్బుగా ఉన్నాయి, అందుకు చూడలేకపోయినాను అనింది. సో నాకైతే క్లారిటీ చూడలేదంట. దానికి మనం ఏం చేయలేము. ఒకవేళ అడిగినాము తోడేలా లేకపోతే పులి అని,
ఆమె చెప్పలేకపోయింది, తోడేళ్ళని చెప్పలేకపోయింది, పులి అని చెప్పలేకపోయింది. సాధారణ ఇక్కడైతే తోడేళ్ళ సంచారం అయితే లేదు, పులుల సంచారం అయితే ఎగ్జాక్ట్గా ఉంది. ఎగ్జాక్ట్గా అది పులే ఉండొచ్చు. సో చూడండి, మనం దాదాపుగా పేట దగ్గరికి వచ్చాము. అదే పేట. క్లైమేట్ కానీ బాగా అనుకూలంగా ఉంది, చల్లగా ఉంది కాబట్టి అవి ఎగ్జాక్ట్గా బయటకు వస్తాయి. సో చూద్దాం, కొంచెం వెయిట్ చేద్దాం, ఏమన్నా కనిపించే సూచనలు ఏమన్నా ఉన్నాయేమో. చేతిలో ఆయుధం అనేది ఉండాలా, మనము నెగ్లిజెన్సీగా ఉండకూడదు, మన రక్షణలో మనము ఉండాలి. నెగ్లిజెన్స్ అనేది పనికిరాదు. ఏముందిలే, ఏం చేస్తుందని అనుకుంటే అది తప్పు. సో మన చేతిలో అనేది ఆయుధం అనేది కంపల్సరీగా ఉండాలి. అది కనిపిస్తుందో కనిపించదో రెండో విషయం, మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో ఇక్కడైతే ఎటువంటి క్లూ లేదు. చూడండి కొండ ఎంత బాగుందో, వాతావరణం కూడా బాగుంది. ఈరోజు అయితే వర్షం పడే సూచనలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక జంతువు అయితే లోడింది, ఇప్పుడు కాదు వర్షానికి ముందర. బహుశా అది జాంబవంతుడు అనుకుంటా. జాంబవంతుడు మీనింగ్ ఎలుగుబంటి, ఎలుగుబంటి ఉండొచ్చు. సో ఆ ఎలుగుబంటి కూడా కనిపించిన చూపించడానికి మనం సిద్ధంగా ఉన్నాము. సో దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక జమ్మి చెట్టు ఉంది. జమ్మి చెట్టు మనం పూజించే చెట్టు, జమ్మి చెట్టు. జమ్మి చెట్టులో మన అర్జునుడు గారు, మన దేవుడు ఉన్నాడు కదా, ఆయన కృష్ణుడు అర్జునుడు, ఆయన జమ్మి చెట్టులో తన ఆయుధాలని పెట్టాడు అని పురాణాల్లో చెప్పారు. కానీ మిగతా వాళ్ళకి అవి తేళ్ళు పాములుగా కనిపిస్తాయి, కానీ ఆయనకు మాత్రం ఆయుధాలుగా కనిపిస్తాయంట. సో అది మనకు పురాణాల్లో చెప్పారు, అది మనకైతే తెలియదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎటువంటి క్లూ లేదు. చూడండి, నీకేమైనా కనిపిస్తుందేమో చూడండి. చూడు, రౌండ్ వేస్తున్నా, ఎటువంటి క్లూ లేదు. సో ముందుకు వెళ్దాము. చూడండి, ఇక్కడ ఏమైనా కనిపిస్తుందేమో చూడండి. చూడండి, ఎటువంటి క్లూ లేదు. దాదాపుగా మనం రౌండ్ అంతా వేసాము. ఆ లాస్ట్ నుండి ఈ లాస్ట్ వరకు మొత్తం శేషాచలం కొండ ఇదంతా.